హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టెట్లో భాగంగా ఈవీఎస్ చూద్దామండి. థర్డ్ క్లాస్ ఈవీఎస్ చదువుకుందాం. సో ఫస్ట్ పార్ట్ 1 ఇది థర్డ్ క్లాస్లో. సో ఏంటి ఫస్ట్ లెసన్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. సో మీరు వీడియో చూడనవసరం లేదు, జస్ట్ మీరు వర్క్ చేసుకుంటూ వినండి. ఇది హౌస్ వైఫ్స్ కోసం ఈ వీడియో, ఓకేనా? ఫస్ట్ పాయింట్, డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. మనకి ఇవి గుర్తుంచుకోవాలి డేట్స్, ఓకే. అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం, ఇవి గుర్తుంచుకోండి. ఇది కోడ్ ఏంటంటే దివ్యాంగులకి డి వస్తుంది కదా. సో దివ్యాంగులు అంటే డి కదా, ఫస్ట్ లెటర్ నార్మల్లీ డి, టీఏ, బట్ ది అంటే మనం చదవడం దా అని ది అని చదువుతున్నాం కదా. సో అలా దివ్యాంగులు డిసెంబర్ అలా గుర్తుంచుకోండి. అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. బంతిని ఏ కర్రతో కొడతారు? మల్లెట్. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. కబడ్డీకి ఇంకొక పేరు చెడుగుడు. మలేరియా దోమ కుట్టడం వల్ల దోమలు చనిపోవటకు నిలువ నీటిలో కిరోసిన్ ఆర్ మలాథిన్ వంటి మందులు చల్లుతారు. ఈగలు వాలిన ఆహారం తింటే మనకి టైఫాయిడ్, కలరా వస్తుంది. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. క్రోటాన్ ఆకులో చెట్టు యొక్క ఆకులు రంగురంగులుగా ఉంటాయి, ఓకేనా? ఇది ఒకసారి అడిగారండి. క్రోటాన్ రంగురంగుల్లో ఆకులు ఉండే చెట్టు ఏది అంటే క్రోటాన్. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వాళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. రాజస్థాన్. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రంలో గోధుమలు ఎక్కువ పండిస్తారు కాబట్టి వాళ్ళు గోధుమ రొట్టెలు తింటారు, ఓకేనా? ఇది పార్ట్ 1లో ఉంది. పార్ట్ 2 చూద్దాం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి మనం అన్నం ఎక్కువగా తింటాం. ఇది గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రంలో ఏది ఎక్కువ పండుతుంది? రాజస్థాన్లో జొన్నలు, ఓకే, జొన్న రొట్టెలు తింటారు వాళ్ళు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మనకి ఇక్కడ ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇట్లుంటుంది కదా. ఈ ఏరియాలో ఢిల్లీ, గుజరాత్ ఈ ఏరియాలో వాళ్ళకి ఏంటి గోధుమలు ఎక్కువ పండుతాయి కాబట్టి గోధుమ రొట్టె తింటారు. నెక్స్ట్ తమిళనాడు కింది సైడ్, ఇండియా మ్యాప్లో కింది సైడ్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు వరి ఎక్కువ పండిస్తారు కాబట్టి అన్నం ఎక్కువ తింటాం మనం, ఓకే. నెక్స్ట్ ప్రతి లెసన్లో యాక్టివిటీస్ అని చాలా పేజెస్ ఉన్నాయండి. సో మనం అదంతా ఇప్పుడు చదివితే టైం వేస్ట్ కదా. సో మనం ఫస్ట్ చదివినప్పుడే మనం ఇంపార్టెంట్కి లైన్ డ్రా చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం అది మాత్రమే చదువుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అవసరం లేదు కదా, అది చదవని అవసరం లేదు. సో మనం లైన్ డ్రా పెట్టుకున్నది నెక్స్ట్ టైం చదవచ్చు. ఇవన్నీ పేజెస్ చదివే కన్నా టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ లెసన్లో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. గ్రామ సచివాలయం. సో గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేస్తారు. ఇది అడిగే చాయిస్ ఉంది. గ్రామానికి మంచినీటి సరఫరా, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు ఇలాంటివి ఎవరు చేస్తారంటే గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది, ప్రతి గ్రామంలో ఉంటుంది. ఈ కేంద్రంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాల గురించి తెలుపుతారు. పల్స్, పోలియో వంటి కార్యక్రమాలు చేస్తారు. చిన్న చిన్న రోగాలకు మందులు కూడా ఇస్తారు. ఎవరు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతి గ్రామంలో ఉంటుంది, ఓకేనా? అది. నెక్స్ట్ నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా. నీళ్ళ ట్యాంకులు వారానికి ఒకసారి కడుగుతారు. ఆ నీటిలో క్లోరిన్ కలిపి నల్లాలకి వదులుతారు. ఏం కలుపుతారు? క్లోరిన్. ఇది గుర్తుంచుకోండి, క్లోరిన్. నెక్స్ట్ ఊరూరా సంచారం చేసే వాళ్ళు, సర్కార్ వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇండ్లను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే అవి వచ్చినప్పుడు కూలిపోతాయి కదా. అందుకని సింపుల్గా తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుంటారు. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అక్కడ నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఎవరు అంటే సంచారం చేసేవాళ్ళు.
నెక్స్ట్ వినాయక చవితికి వినాయకుని విగ్రహాలు చేస్తారు కదండి. వీటిని దేంతో తయారు చేస్తారు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది గుర్తుంచుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. సో ఇది వాటర్లో కరగదు, అందుకని మట్టి వినాయకుడు తయారు చేయడమే ఉత్తమం. ఓకే, నెక్స్ట్ కుండలను తయారు చేయడం. కుండలను తయారు చేయడానికి ఫస్ట్ బంక మట్టిని తీసుకొస్తారు. తర్వాత మట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాళ్ళతో చాలాసేపు తొక్కి దాన్ని మెత్తగా చేస్తారు. మెత్తగైన ఆ మట్టి ముద్దను కుమ్మరి సారెపై, సారెపై పెట్టి తిప్పుతారు. తిప్పి కుండ ఆకారం చేస్తారు. ఆ కుండ ఆకారం వచ్చిన తర్వాత దానిని సలపతో కొడతారు. ఇది సలపతో కొడతారు. నెక్స్ట్ ఈ కొట్టిన దానిని ఫస్ట్ నీడలో ఆరబెట్టాక తర్వాత ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరబెట్టాక తర్వాత దాన్ని ఆవంలో పెట్టి దాన్ని కాలుస్తారనమాట. అప్పుడు కుండ తయారైపోతుంది. ఇది సీక్వెన్సీ అడుగుతారండి. కుండ తయారీలో ఫస్ట్ సాగే, సలప దేంతో కొడతారు అలా అడుగుతారు, గుర్తుంచుకోండి. సలపతో కొడతారు. ఆవం అంటే ఆవంలో పెట్టి కాలుస్తారు. ఓకే, సారె పైన పెట్టి కుండ తయారు చేస్తారు. సలప, సారె, ఆవం, ఈ 3 కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంను పట్టు బట్టలు తయారు చేస్తారు. పట్టు పురుగుల నుంచి పట్టు దారం వస్తే దాన్ని పట్టు వస్త్రాలు తయారు చేస్తారు. నూలు బట్టలు పత్తి దారంతో చేస్తారనమాట, వాటిని నూలు బట్టలు. నెక్స్ట్ 3rd క్లాస్ అంతే అండి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ చూద్దాం. సో 4th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ వ్యష్టి కుటుంబం గురించి ఉంది. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను, ఇంతే ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్. బుక్ మొత్తం వెతికినా కూడా. సో వ్యష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం, సమిష్టి కుటుంబం అంటే పెద్ద కుటుంబం. ఓకే, నెక్స్ట్ కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టుకు 7 సభ్యులు ఉంటారు. అటు సైడ్ 7, ఇటు సైడ్ 7. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, కోనేరు హంపి చెస్. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి వీళ్ళిద్దరూ చెస్. గగన్ నారంగ్ షూటింగ్. నెక్స్ట్ మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సర్, కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, సానియా మిర్జా టెన్నిస్ తెలుసు అందరికీ. కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్ట్ ఇది కూడా తెలుసు. మేరీ కోమ్ బాక్సర్, మిథాలీ రాజ్ క్రికెట్, గగన్ నారంగ్ షూటింగ్, ఇవి గుర్తుంచుకోండి. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి చెస్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్. సాయినా నెహ్వాల్, సానియా మిర్జా కన్ఫ్యూజ్ కావద్దు. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, సానియా మిర్జా టెన్నిస్. ఓకే, నెక్స్ట్ గెలుపోటములు సమానంగా తీసుకొని అభినందించడం కోసమే ఆడేదే క్రీడా స్ఫూర్తి. మీరు ఓడిపోయానని నేను గెలిచానని అలా కాకుండా గెలుపు ఓటములు సమానంగా తీసుకోవడం అనేది క్రీడా స్ఫూర్తి అంటారు దాన్ని. సో 2011లో ఇండియన్ క్రికెటర్ టీంకి వరల్డ్ కప్ వచ్చింది. 2011లో 2011లో. ఓకేనా, నెక్స్ట్ పాములో చెవులు చేసే పని చర్మం చేస్తుంది. అది వినికిడి చర్మంతో వింటుంది పాము. ఓకేనా, చెవులను బట్టి మనకు కనబడే ఎనిమల్స్ని చెవులను బయటకుంటే ఆ ఎనిమల్స్ పిల్లల్ని కంటే వాటిని శిశుోత్పాదకాలు అంటాం. గుడ్లు పెట్టేవి అండోత్పాదకాలు, వాటికి చెవులు బయటకు ఉండవు. ఏనుగు గుంపులో 10 నుంచి 12 ఏనుగులు వాటి పిల్లలు ఉంటాయి. ఏనుగు గుంపులో 10 నుంచి 12 ఉంటాయి. వాటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు 15 ఇయర్స్ రాగానే గుంపు నుంచి వేరై విడిగా బతుకుతాయి. ఈ గుంపుకు మొత్తానికి ఆడ ఏనుగే హెడ్గా నాయకత్వం వహిస్తుంది అనమాట. ఆడ ఏనుగు 10 నుంచి 12 వరకు ఏనుగుల గుంపులు, వాటి పిల్లలు. మగ ఏనుగులు 15 ఇయర్స్ రాగానే బయటకు వెళ్ళిపోతాయి. ఆడ ఏనుగు మాత్రం ఆ ఏనుగుల గుంపుకు నాయకత్వం వహిస్తుంది అనమాట. నెక్స్ట్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపులను చూసి రాకెట్ ప్రయోగాల పరిశోధనలు చేసిండు. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. చిన్నప్పుడు ఆయన ఎగురుతున్న పక్షులను చూసి రాకెట్పై ప్రయోగం చేసిండు అనమాట.
గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. అన్ని పక్షులు ఆడపక్షులు గూడు కడతాయి కదా, కానీ గిజిగాడు పక్షులు అయితే మాత్రం మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. ఆ గూళ్ళలో ఆడపక్షులు వచ్చి గుడ్లు పెడతాయి. సో పక్షి శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ సలీం అలీ. ఇది తెలుసు అందరికీ, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. డాక్టర్ సలీం అలీ. నెక్స్ట్ ఆడ కందిరీగలు మాత్రమే గూడు పెడతాయి. కందిరీగలు తెలుసు కదా, ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఓకేనా. కందిరీగలు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఆడవి మాత్రమే గూడు కడతాయి. గిజ్జిగాడులోనేమో మగ పక్షులు గూడు కడతాయి. దీంట్లో కందిరీగలు మాత్రం ఆడవి మాత్రమే గూడు కడతాయి. ఓకేనా. తేనెటీగల గుంపు సామాజిక జీవనానికి వాటి గుంపును సామాజిక జీవనం అంటారు. చీమలు కూడా, చీమల్లో రకాలు ఉంటాయి. కూలి చీమ, మగ చీమ, రాణి చీమ. రాణి చీమలు గుడ్లు పడతాయి. గుడ్లను కూలి చీమలు ఏం చేస్తాయంటే గుడ్లను రక్షించుట, గూడు కట్టడం, చిన్న పిల్లలకు ఫుడ్ తేవడం, అది కూలి చీమల పని. రాణి చీమలు గుడ్లు పెడతాయి. ఓకేనా. ఇది చీమ గురించి. నెక్స్ట్ CO2, CO వాయువులు వాతావరణంలో మార్పులకు కారణం. CO2, CO వాతావరణంలోని మార్పులకు కారణం CO2, CO. ఓకేనా. నెక్స్ట్ లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు తీగ మొక్కలు, ఎగబాకే మొక్కలు ఉంటాయి. పొదలు, వృక్షాలని రకాలు ఉంటాయి. సో తీగలాగా వారేటువంటి తీగ మొక్కలు అంటారు. వాటిని ఎగబాకే మొక్కలు అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ బీర, కాకర, మల్లె. ఇవన్నీ తీగ వాడతాయి కదా, తీగలాగా వాడతాయి కదా. సో నెక్స్ట్ పొదలు గుబురు మొక్కలు, గన్నేరు, గులాబీ, ఇవన్నీ పొదలులాగా పెరుగుతాయి. నెక్స్ట్ వృక్షాలు అంటే పెద్దగా ఉన్న చెట్లు, రావి చెట్టు, చింత చెట్టు ఎక్సెట్రా, ఇలాంటివన్నీ వృక్షాలు. వేర్ల ద్వారా నీరు మొక్కలకు పోషకాలు అందిస్తుంది. వేర్ల ద్వారా పైన పెద్ద చెట్లకు అంత చివరి దాకా వాళ్ళకి పోషణ, నీరు రావడానికి కారణం వేర్లు. ఆకులు గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏంటి అంటే పత్రహరితం ఉండడం వల్లే ఆకులు గ్రీన్ కలర్ ఉంటాయి. రఫ్లీషియా అనే ఫ్లవర్, ఇది రఫ్లీషియా అనే పుష్పం 1 మీటర్ వ్యాసం ఉంటుంది. 7 నుంచి 10 కేజీల బరువు ఉంటుంది ఆ చెట్టు. ఆ ఫ్లవర్ 7 నుంచి 10 కేజీల బరువు, 1 మీటర్ వ్యాసం. దాని స్మెల్ 2 కిలోమీటర్ల దూరం కుళ్ళిన మాంసం స్మెల్ వస్తుంది. రఫ్లీషియా అతిపెద్ద పువ్వు అది, రఫ్లీషియా. నెక్స్ట్ పార్థేనియం, వయ్యారి భామ చెట్టు. ఈ చెట్టు అది అమెరికా నుంచి వచ్చింది మన దేశానికి. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసేటప్పుడు వచ్చిందంట. సో దాన్ని మనం ముట్టుకున్నా కానీ మనకు స్కిన్ వ్యాధులు, లంగ్స్ వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి వయ్యారి భామ చెట్టు వల్ల. సో నెక్స్ట్ దారి తెలుసుకుందామా లెసన్, 6th లెసన్. మనకి డైరెక్షన్స్ ఇవి: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉయి, తువ, దనై, పవ కోడ్ ఇది గుర్తుంచుకోండి. దేని తర్వాత ఏది అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఒక్కోసారి. సో ఉయి, తువ, దనై, పవ, ఉయి, తువ, దనై, పవ అలా రాసుకుంటే మనకి ఉత్తరం తర్వాత ఈశాన్యం మూలలు ఇవి. ఉత్తరం తర్వాత ఈశాన్యం మూల, తర్వాత తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వ్యాయామం, ఇలా గుర్తుండిపోతాయి మనకి. ఓకేనా. మనకి ఈ లెసన్లో మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఈ లెసన్లో ఇచ్చారు ఇది. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు. తెలంగాణలో 33 జిల్లాలు. గోదావరి, తుంగభద్ర, కృష్ణ, మూసీ నదులు ఉన్నాయి. తెలంగాణలో ప్రవహించే నదులు గోదావరి, తుంగభద్ర, కృష్ణ, మూసీ. ఓకేనా. మనకి తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించింది మనకి తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 2 అండి, 4th క్లాస్ CVS. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి, గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. సో గ్రామ పంచాయతీలో బడి, పశు వైద్యశాల, పోస్ట్ ఆఫీసు, అంగన్వాడీ కేంద్రం ఇలాంటివి ఇంకా ఇతర సంస్థలు కూడా మన గ్రామ పంచాయతీలో ఉంటాయి. వీటి వల్ల ప్రజలకు సేవలు అందుతాయి. ఇలా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలనే ప్రభుత్వ సంస్థలు అంటారు. అంటే ప్రజల కోసం వస్తాయన్నమాట ఆ ప్రభుత్వ సంస్థలు. ఓకేనా.
మనకి ఇక్కడ 4th క్లాస్లో ఈ లెసన్లో ఒక టేబుల్ ఇచ్చారండి. ఇది ఎవరు చేస్తారు అన్నట్టుగా ఈ టేబుల్ నేర్చుకుందాం ఒకసారి. పంటల వివరాలు నమోదు చేసేది గ్రామ రెవెన్యూ విఆర్ఓ. ఓకే, ఇంటి పన్ను వసూలు చేసేది విఆర్ఓని, పంచాయత్ సెక్రటరీ. విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ. వీధి లైట్లు గ్రామ పంచాయత్ ఆఫీసర్. భూమి వివరాల నిర్వహణ తహసీల్దారు విఆర్ఓని, ఇది కూడా. సో నెక్స్ట్ జనన మరణ నమోదులు పంచాయత్ సెక్రటరీ. రెవెన్యూ కార్యాలయ పనులు బాధ్యత వహించడం విఆర్ఓ. మండల పరిషత్ కార్యాలయ పనులు బాధ్యత వహించేది మండల పరిషత్ కార్యాలయం. నల్లా బిల్లు వసూలు చేసేది పంచాయతీ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్ ఉత్తరాలు అందించడం పోస్ట్ మ్యాన్. పాఠశాల నిర్వహణ హెచ్ఎం పంచాయతీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. హెచ్ఎం పంచాయతీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇద్దరు. నెక్స్ట్ మురికి కాలువల శుభ్రత గ్రామ పంచాయతీ ఆఫీసర్. టీకాలు మందులు ఇవ్వడం ఎవరు? హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఇవి ఒకసారి చదువుకోండి, అడిగితే నెక్స్ట్ ఆధార్ కార్డు చేసేటప్పుడు మనకి ఐని ఫోటో తీస్తారు కదా, సో దాన్ని ఐరిస్ కెమెరా అంటారండి. దాంతో మనకి ఫోటో తీస్తారు, ఐరిస్ కెమెరా. దీనిని మిమిజోయ్ అనే అతను కనుక్కున్నాడు. ఐరిస్ కెమెరా భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీన్ని మిమిజోయ్ అనే అతను కనుక్కున్నాడు. ఒక్కోసారి ఒక ఫోటో దిగినవారు మరొకసారి వస్తే అది వెంటనే గుర్తిస్తుంది అనమాట. మళ్ళీ దిగడానికి చాయిస్ ఉండదు. నెక్స్ట్ ఆహార భద్రతా కార్డు ఉన్నవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి సంబంధిత చౌక ధరల దుకాణంలో సరుకులు లభిస్తాయి. ఈ సరుకులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అమ్ముతారు. రేషన్లో సరుకులు ఇస్తారు కదా, అదన్నమాట. ఈ రేషన్ కార్డులో మనకి సరుకులు సక్రమంగా ఇవ్వకపోతే మనం ఏం చేయాలంటే తహసీల్దార్ ఉంటారు కదా, వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మండల ఆఫీస్. ప్రభుత్వ సంస్థలు మండల కేంద్రంలో తహసీల్దారు కార్యాలయం ఉంటుంది కదా, సో దీన్నే మనం ఎంఆర్ఓ ఆఫీస్ అని కూడా అంటాం. ఎంఆర్ఓ మండల రెవెన్యూ కార్యాలయం అని కూడా అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి మన మండల పరిధిలో గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం, భూమి శిస్తు అంటే భూమి పన్ను వసూలు చేయడం, భూములు చెల్లించే పన్ను అనమాట, అవి వసూలు చేయడం వీళ్ళ పని. ఇక్కడ ఇంకొక బాక్స్ ఇచ్చారు, మండల పరిషత్ కార్యాలయం. ఇది ఏం చేస్తుందంటే మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక విద్యను అందిస్తుంది. వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళు పెంపకం వీటి అభివృద్ధి చేయడం, మండలంలో రోడ్ల నిర్మాణం, వాటి మరమ్మతులు, సాగునీటి సరఫరా, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవి మండల పరిషత్ కార్యాలయం చేస్తుంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ ఏమేమి చేస్తుంది? శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, తక్షణం స్పందించడం, ఫిర్యాదులు విచారం చేయడం, రికార్డ్ చేయడం, ఇలాంటి పనులు పోలీస్ స్టేషన్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేస్తుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చేస్తుంది. కుల ఆధారణ, ఇన్కమ్ క్యాస్ట్ ఉంటాయి కదా, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయం నుంచే ఇస్తుంది. ప్రజలకు వెట్టి చాకిరి నుండి విముక్తి చేస్తుంది. రైతులకు పట్టా పాస్బుక్లు మంజూరు చేస్తుంది. భూ వివాదాలను పరిష్కరించడం, ఇలాంటి పనులు తహసీల్దార్ కార్యాలయం చేస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండల పరిధిలోని సాధారణ రోగులకు ప్రతిరోజు పరీక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం మొదలైనవి. ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. నెక్స్ట్ ఇక్కడ మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి సమావేశాలు జరుగుతాయండి. గుర్తుంచుకోండి, ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి. గ్రామానికి సర్పంచ్ ఉన్నట్టే మండలానికి మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు.
నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005, ఇది 2005లో వచ్చింది. మనం సమాచారం దరఖాస్తుపై 30 రోజుల్లోగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. 30 రోజుల్లోగా. ఒకవేళ జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే అది 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. నార్మల్ది అయితే 30 రోజులు. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినది అయితే మాత్రం 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 degrees కన్నా కూడా తక్కువగా పడిపోతాయి. ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి అన్నమాట కాశ్మీర్లో. శ్రీనగర్లోని దాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగు బండలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో రాళ్ళు చవకగా లభిస్తాయి కాబట్టి ఇంటి గోడల పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్ళతోటే నిర్మిస్తారంట అక్కడ. సో రాతి పైకప్పు అంటే అది గ్రేట్ కదా, చిత్రంగా ఉంటుంది కదా. మామూలుగా స్లాబ్ పోయడం, కాంక్రీట్ అవన్నీతో యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మొత్తం కూడా తాండూరు ప్రాంతంలో రంగు రాళ్ళతోటే, పైన పైకప్పు కూడా రాళ్ళతోటే, ఫ్లోరింగ్ కూడా రాళ్ళతోటే చేస్తారంట. నెక్స్ట్ ఈమె అనితాబాయి అండి. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తా అన్న అనితాబాయి. ఈ మహిళ పేరు అనితాబాయి. ఈమెది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామం. 2011లో మేలో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాంతో పెళ్ళయింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన అనితాబాయికి అక్కడ మరుగుదొడ్డి లేకపోవడంతో ఇబ్బంది అయింది. అప్పుడు ఆమె మరుగుదొడ్డి లేని కారణంగా తన పుట్టింటికి వెళ్ళి మరుగుదొడ్డి కట్టిస్తేనే మళ్ళీ కాపురానికి వస్తా అని చెప్పింది. దాని గురించి వాళ్ళ కుటుంబంలో, గ్రామంలో చాలా చర్చలు జరిగినాయంట. సో అప్పుడు ఆమె అన్నది నిజమే అని వాళ్ళ ఇంట్లో మరుగుదొడ్డి కట్టించారంట. ఆ గ్రామంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా మరుగుదొడ్డి కట్టించుకున్నారంట. సో ఈ విధంగా అమితాబాయి పారిశుద్ధ విప్లవానికి కారకురాలైంది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డుకు దాని కింద 5 లక్షల చెక్కును అందించింది. 5 lakhs. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈమెని అభినందించారు. పేరు అనితాబాయి, గుర్తుంచుకోండి. కేంద్ర మంత్రి జై శ్రీరామ్ రమేష్ గారి నుండి నగదు బహుమతి తీసుకుంటున్న అనితాబాయి. ఆమెకి నగదు బహుమతి ఎవరిచ్చారంటే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి శ్రీ జైరామ్ రమేష్, ఆయన చేతుల మీదుగా బహుమానం తీసుకుంది. ఎవరు? అనితాబాయి. ఏం అవార్డు? సులభ్ శానిటేషన్ అనే అవార్డు కింద 5 lakhs. నెక్స్ట్ ఇక్కడ 100% పారిశుద్ధం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలో అన్ని ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఓకేనా? చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ని నిర్మించిండు. ఎక్కడ? చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి. నెక్స్ట్ ఇక్కడ చెరువుల గురించి ఉందండి. చెరువు లెసన్. కొన్ని చెరువులు ఒకదానికొకటి కాలువతో కలిసి ఉంటాయి. వర్షాకాలంలో ఒక చెరువు నిండితే ఎక్కువైతే నీరు కాలువ గుండా మరో చెరువులోకి పోతుంది. దీన్ని కాకతీయులు, నిజాం రాజులు ఇలాంటి గొలుసుకట్టు చెరువును మన తెలంగాణ అంతటా నిర్మించారు. నెక్స్ట్ రామప్ప చెరువు. జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గర రామప్ప చెరువు ఉంది. ఓకేనా? రామప్ప చెరువు, జయశంకర్ జిల్లా. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే రాముడు శంకరుడు అన్నట్టు గుర్తుంచుకోండి. రామప్ప చెరువు, జయశంకర్ జిల్లా. ఓకే, రామశంకర్ అలా గుర్తుంచుకోండి. ఇది మానవ నిర్మిత చెరువు. ఓకేనా? 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. చుట్టుపక్కల ఉండే వ్యవసాయ భూములకు ఈ చెరువు ఆధారం. ఇది 13వ శతాబ్దంలో నిర్మించారు. ఇది రామప్ప చెరువు. రామప్ప
3 లెటర్స్ కదా, 13 అలా గుర్తుంచుకోండి. 13వ శతాబ్దంలో ఈ చెరువు చుట్టూ అడవులు కొండలు ఉన్నాయి. చెరువు పక్కన ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. నెక్స్ట్ పానగల్లు చెరువు ఇది ఎక్కడుందంటే నల్లగొండ జిల్లా పానగల్లు చెరువు ఉంది. దీన్నే ఉదయ సముద్రం అని కూడా అంటారు. పానగల్లు చెరువు ఉదయం లేవగానే పాలు తాగుతాం కదా, అలా గుర్తుంచుకోండి. ఉదయం లేవగానే పాలు తాగుతాం. పానగల్ల చెరువు నల్లగొండ జిల్లాలో ఉంది. సో పానగల్ల చెరువును ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఉదయ సముద్రం ఏ చెరువుకు పేరు అని ఇస్తారు క్వశ్చన్లో. సో ఉదయం లేచి పాలు తాగుతాం, పానగల్ల చెరువు, అలా గుర్తుంచుకోండి. ఇది నల్లగొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడు ఈ చెరువును నిర్మించాడు. ఈ చెరువు కింద 1000 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఓకేనా. పానగల్లు చెరువు ఉదయ సముద్రం నల్లగొండ జిల్లా. నెక్స్ట్ హుస్సేన్ సాగర్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ రాష్ట్రంలో అతిపెద్ద చెరువులో ఇదొకటి. దీన్ని 1562 కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. 1562 కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. ఓకేనా. డేట్ గుర్తుంచుకోండి. 1562 ఎవరు నిర్మించారు? కుతుబ్ షాహీ పాలకులు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాదు సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాన్ని 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. 1946లో పెద్ద రోడ్డుగా మార్చారంట, దాన్ని ట్యాంక్ బండ్ అంటారు. 5.7 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పుడు ఎంతో కుచించుకుపోయింది, అంటే చిన్నగా అయింది. గుర్రపు డెక్కల ఆకులతో నిండిపోయింది. ఏం ఆకులు? గుర్రపు డెక్కల ఆకులతో నిండిపోయింది. ఏం సముద్రం అది? హుస్సేన్ సాగర్. ఓకేనా. సందర్శకులు చెత్తను విసిరివేయడం, నగరంలో మురికి నీరు చేరడం, ఇలా దానిని మొత్తం కలుషితం అయిపోయిందనమాట వీటి వల్ల. 32 అడుగులున్న లోతున్న ఈ చెరువు బాగా పూడిపోయింది. ప్రస్తుతం ఈ చెరువు కాలుష్యరహితంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న మరొక చెరువు ఉస్మాన్ సాగర్. దీన్ని మూసీ ఉపనది పైన నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇది మంచినీటి చెరువు. గండిపేట చెరువు మంచినీటి చెరువు. ఇది ఉస్మాన్ సాగర్. హుస్సేన్ సాగర్ వేరు, ఉస్మాన్ సాగర్ వేరు. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన ఉంది. ఉస్మాన్ సాగర్ మూసీ ఉపనది పైన ఉంది. ఉస్మాన్ సాగర్. ఓకే. దీన్ని గండిపేట చెరువు కూడా అంటారు. ఇది మంచినీటి చెరువు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సూర్యుని నుండి వచ్చే ఎండ నేరుగా భూమిపై పడి భూమి వాతావరణం వేడెక్కుతుంది. వర్షాలు ఏటేటా తగ్గిపోతాయి. చెరువులు ఎండిపోతాయి. భూమి మీద వివిధ ప్రదేశాల్లో కరువు ఏర్పడుతుంది. వర్షాలు పడక చెరువులు నిండకపోవడం వల్ల రైతులు బోరుబావుల నుండి వేసిన 100 అడుగుల నుంచి భూగర్భ జలాలను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటిని నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. మిషన్ కాకతీయ గుర్తుంచుకోండి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం అని కూడా అంటారు. సిటీ ఆఫ్ లేక్స్. ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందనమాట దానికి. పూర్వకాలంలో తాగునీటికి, వ్యవసాయం కొరకు వీటిని నిర్మించారు. ఉదయపూర్లోని అన్ని సరస్సులో పిచోలా సరస్సు ముఖ్యమైనది. సో 1962లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. ఉదయ్పూర్ నగరంలోని రాజభవనాలు అన్ని సరస్సు ఒడ్డున నిర్మించారు. అందులో జగ్నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. పిచోలా సరస్సు ఉదయ్పూర్లో అన్నిటికన్నా ముఖ్యమైనది పిచోలా సరస్సు. ప్యాలెస్లలో ముఖ్యమైనవి, రాజభవనాలలో ముఖ్యమైనవి జగ్నివాస్, సిటీ ప్యాలెస్. ఉదయ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్ రాష్ట్రం. ఉదయ్పూర్ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ విస్తారాకులు. మర్రి మోదుగ ఆకులతో విస్తారాకులు కుడతారట అండి. మర్రి ఆకులతో కూడా కొడతారట, గుర్తుంచుకోండి. మర్రి మోదుగ విస్తారాకులు. బస్సులలో ఇప్పుడు మిషన్ ద్వారా టికెట్ ఇస్తున్నారు కదా, సో దీనిని TIMS టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ అని అంటారు. TIMS
టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. ఫుల్ ఫామ్ అడగొచ్చు, గుర్తుంచుకోండి. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు నడుపుతున్నారు. ఆర్డినరీ అంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డిలాక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి రకరకాల బస్సులు నడుపుతున్నారు. బస్సులలో ప్రయాణించడానికి ముందుగానే టికెట్లను తీసుకోవడానికి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వనిత కార్డు, నవ్య కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలో 10% రాయితీ కూడా ఇస్తారు. వికలాంగులకు కూడా ఈ రాయితీ ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500 వరకు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా 2 కూడా ఉండవచ్చు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే. నెక్స్ట్, ఆదిమ మానవులు సంచార జీవనం చేసేవారు. సంచార జీవనం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక్కటే దగ్గర స్థిరంగా ఉండడం కాకుండా కొన్ని రోజులు ఒక ప్లేస్, కొన్ని రోజులు ఒక ప్లేస్, అలా అన్నమాట సంచార జీవనం చేసేవారు. కొండ గుహలలోను, చెట్ల తొర్రల్లోనూ నివసించేవారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు. నిప్పును కనుగొన్న తర్వాత ఆహారాన్ని కాల్చి తినడం నేర్చుకున్నారు. నెక్స్ట్, మెల్లిమెల్లిగా వాళ్ళు పశువులను పెంచారు, తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అంటే ఆహార సేకరణ దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశ వరకు చేరారన్నమాట. మొదట్లో ఆహార సేకరణ జస్ట్ ఏది దొరికితే అది తినేవాళ్ళు అంతే. ఇప్పుడు ఉత్పత్తి అంటే పండిస్తున్నారు, వాళ్ళే పండించి తయారు చేసుకుంటున్నారు, అది ఉత్పత్తి. మట్టి పాత్రలను తయారు చేసుకొని ఆహారాన్ని వండుకునేవారు. ఇంతకుముందు పచ్చిది తిన్నారు ఫస్ట్లో, తర్వాత దాన్ని కాల్చి తిన్నారు, తర్వాత వండుకోవడం స్టార్ట్ చేసారు. వస్తువులను మట్టి పాత్రలో దాచుకునేవారు. ఈ మట్టి పాత్రలకు అందంగా అలంకరించేవారు. తర్వాత చక్రాన్ని కనుగొన్నారు. దీనివల్ల మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఎప్పుడు చక్రాన్ని కనుక్కున్నప్పుడు. సో నెక్స్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి పరిపాలించారు కదా. బ్రిటిష్ పురావస్తు శాఖ వారు అనేక త్రవ్వకాలు జరుపుతున్నారు. బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921, 22 ఇది అడిగారండి ఒకసారి టెట్లో. సర్ జాన్ మార్షల్ 1921, 22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఎక్కడ? సింధు నది. ఎవరు? బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921, 22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల వల్ల సింధు అంటే హరప్పా అన్న సింధు అన్న రెండు ఒకటే, హరప్పా నాగరికత బయటపడింది. సింధు హరప్పా నాగరికత పట్టణ నాగరికత. వీరు పట్టణాలను ఒక ప్రణాళికబద్ధంగా నిర్మించుకున్నారు. వీరు పెద్ద భవంతులను, వీధులను క్రమ పద్ధతిలో నిర్మించారు. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ ప్రధాన పంటలు వీళ్ళవి. గోధుమ, వరి, బార్లీ. రాగి, కంచు, సీసం, తగరం లోహంతో వీరు రకరకాల వస్తువులు తయారు చేసుకునేవారు. హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు. వీరి ప్రధాన రేవు పట్టణం లోతాల్. వీరు ప్రధానంగా అమ్మ తల్లి పశుపతిని పూజించేవారు. వీరి లిపి బొమ్మలతో కూడుకున్న లిపి. రాగి, కంచు, సీసం ఇది గుర్తుంచుకోండి. రాగు, కంచు, సీసం, తగరం ఈ 4 మాత్రమే. రాగి, కంచు, సీసం, తగరం మాత్రమే. వీళ్ళకి ఇనుము తెలీదు. ఓకే. నెక్స్ట్, భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి తవ్వకాలతో పాటు కట్టడాలు, నిర్మాణాలు, వస్తు ప్రదర్శనశాలలు, మ్యూజియంలు, అలా చాలా గ్రంథాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, ఇది గిరిజన సంస్కృతి సాంప్రదాయం తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో కూడా ఉంది. నెక్స్ట్, సారనాథ్ స్తూపం యూపీలో ఉంటుంది. సారనాథ్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సారు అంటే అంటే రాకు కొమ్ము యూలా ఉంటుంది కదా. నేనైతే గుర్తుండడం కోసం ఇలా పెట్టుకున్నాను కోడ్. మీకు నచ్చితే ఇది ఫాలో కండి. సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించాడు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలోని నిర్మాణాన్ని స్తూపం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. యూపీ అంటే అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. నేను ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. యూపీ, ఉత్తరప్రదేశ్.
ఓకే. నెక్స్ట్ సారనాథ్లో అశోకుని స్తంభం కూడా ఉంది. ఇది నిలువుగా ఒక రాతి స్తంభం. వారణాసి సమీపంలో చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో దీన్ని రూపొందించారు. దీనిపైన 4 వైపులకు 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. దీనిని వీరు నాణాలపై ముద్రించి ఉండటాన్ని చూసే ఉంటారు కదా. ఇది కాయిన్స్ పైన ఉంటుంది కదా. దీన్ని మనం అశోకుని సారనాథ్ స్తంభం, అశోకుని స్తంభం అంటారు దీన్నే. సో ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. ఇది మొత్తం రాజస్థాన్ శిల్పకళనంట ఇది. నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా ఇది కట్టించారు. ఏంటి? అమరవీరుల స్తూపం 1969లో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా అసెంబ్లీకి ఎదురుగా ఉంది. నెక్స్ట్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారు 72.5 మీటర్లు ఉంటుంది. కుతుబ్ మినార్ దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐనక్ ప్రారంభించాడు. ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐనక్. కుతుబ్ మినార్ని పూర్తి చేసింది ఇల్టుట్మిష్. గుర్తుంచుకోండి 2. నెక్స్ట్ ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. సో దీనిపైన స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. దీన్ని ఎర్రరాయితో కట్టించింది కాబట్టి ఎర్రకోట అంటారు. ఇది పర్షియన్ భారతీయ నిర్మాణ శైలి 2 స్పష్టంగా కనిపిస్తాయి. పర్షియన్ వాళ్ళు ఆయన భారతీయులు ఇద్దరు కలిపి కట్టారంట దాన్ని. సో చార్మినార్. దీనికి 4 మినార్లు ఉంటాయి కాబట్టి దాన్ని చార్మినార్ అని అంటారు. 4 స్తంభాలు అన్నట్టు. దీని ఎత్తు 58 మీటర్లు. ఇది 1591 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. 1591. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి. మన రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో ఉంది. ఇది కాకతీయ కాలం నాటి శివాలయం. 1000 స్తంభాల గుడి శివాలయం ఇది అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. నెక్స్ట్ ఇక్కడ అశోకుని గురించి ఇచ్చారండి. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు. ఫస్ట్ అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. ఈ చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఇందులో క్వశ్చన్ ఎలా అంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని అడిగితే చంద్రగుప్తుడు అని రాయాలి మనం. చంద్రగుప్తుని మనుమడు ఎవరు అంటే అశోకుడు అని రాయాలి. ఇతను అతి గొప్ప పాలకులు ఒకరు అనమాట. ఎవరు? అశోకుడు. ఈయన కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. నెక్స్ట్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన క్రీస్తు శకం 320వ సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీగుప్తుడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్తుడు. ఇవి గుర్తుంచుకోండి. గుప్త వంశంలో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వీరిలో గొప్పవారు గొప్ప కవి కాళిదాసు. నెక్స్ట్ గణపతి దేవుడు, రుద్రమదేవి. సో కాకతీయులలో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమాదేవి ప్రసిద్ధి చెందారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేసిరు. ఎవరు? కాకతీయులు. రుద్రమాదేవి, గణపతి దేవుడు. కాకతీయుల కాలంలోనే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, పాకాల చెరువు ఇవన్నీ కూడా కాకతీయులే నిర్మించారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలో ప్రముఖుడు. ఈయన 1509వ సంవత్సరం నుండి 1529 సంవత్సరంకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలులోనేమో అష్టదిగ్గజ కవులు. నెక్స్ట్ ఇందాక మనం నవరత్నాలు. ఈ నవరత్నాలేమో చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో నవరత్నాలు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు నవరత్నాలు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు. గుర్తుంచుకోండి.
ఈయన కూడా స్వయంగా కవి. ఈయన అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశాడు. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ అక్బర్. అక్బర్ మన దేశాన్ని పరిపాలించిన మొఘలాయి చక్రవర్తుల ప్రముఖుడు. ఇతను మహమ్మదీయ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగినవాడు. ఈయన గొప్ప పరిపాలకుడు. ఎవరు? అక్బర్. నెక్స్ట్ శివాజీ. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఎవరు? శివాజీ. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పరిపాలించారు. వీరు మహమ్మదీయులు, డెక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదు చివరి పాలకుడు. ఈయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయినట్టయినా హైదరాబాద్ యొక్క చివరి పాలకుడు. ఇది అడిగారు ఒకసారి టెట్లో. హైదరాబాద్ చివరి పాలకుడు ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. ఈయన విద్యా సంస్థలను కూడా స్థాపించాడు. నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించాడు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టు నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాడు. అంతే అండి. 4th క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ అయిపోయింది. ఇదండి 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్ మొత్తం ఇది ఒకే వీడియోలో చూసాం. నెక్స్ట్ 5th క్లాస్ ఈవీఎస్ చదువుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.